ఇప్పుడు నేను గులాబీ పువ్వులతో గుల్కంద్ అనే స్వీట్ చేస్తాను చూడండి. నేను గులాబీ పువ్వులన్నీ తీసుకున్నాను. ఇవన్నీ రేకులన్నీ శుభ్రం చేయాలి. చేసాక ఒకటి తర్వాత ఒకటి గుల్కంద్ ఎలా చేయాలనేది చూపిస్తాను చూడండి. రోజ్ ఫ్లవర్స్తో గుల్కంద్ చేయాలంటే అన్ని రేకులు ఇట్లా తీసుకొని శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఫ్లవర్స్ అన్ని రేకులన్నీ తీసి సపరేట్ చేసాను చూడండి. గులాబీ రేకులన్నీ నేను ఈ ఫుడ్ ప్రాసెసర్లో వేస్తున్నాను. గులాబీ పువ్వు రేకులన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను ఫుడ్ ప్రాసెసర్లో వేసి చూడండి. రోజ్ ఫ్లవర్స్తో గుల్కంద్ చేయడానికి పటిక బెల్లం వాడాలి. నేను పటిక బెల్లం తీసుకుంటున్నాను, మీకు చూపిస్తున్నాను చూడండి. గుల్కంద్ చేయడానికి పటిక బెల్లం తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇది కూడా ఫుడ్ ప్రాసెసర్లో చేస్తున్నాను అన్నమాట. పౌడర్ చేయాలి. గులాబీ పువ్వు చూడండి, గులాబీ పువ్వుని కట్ చేయడం అయిపోయింది. ఇట్లా చిన్న చిన్నగా ఫుడ్ ప్రాసెసర్లో వేసేసుకుంటే కట్ అయిపోతుంది అన్నమాట. నేను రెడీ చేసుకుంటున్నాను, మీకు చూపిస్తున్నాను చూడండి. అన్ని రోజ్ ఫ్లవర్స్ ఇట్లా చేసేసుకోవాలి. ఇందాక మీకు పటిక బెల్లం చూపించాను కదా, అది పౌడర్ వేస్తున్నాను ఇందులో చూడండి. పటిక బెల్లం ఇంత పెద్దవి తీసుకోండి. ఇవి చాలా మంచిది, హెల్త్కి కూడా చాలా మంచిది, అందుకని మీకు చూపిస్తున్నాను చూడండి. పటిక బెల్లం ఇప్పుడు ఇదంతా కలిపేసుకోవాలి, శుభ్రంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం యాలక్కాయ పౌడర్ కూడా వేసుకోవాలి, ఎందుకంటే ఫ్లేవర్ అంతా బాగుంటుంది. శుభ్రంగా కలిపేసుకోవాలి. తర్వాత దీంతో కొంచెం ఇట్లా ఇట్లా దంచాలి అన్నమాట. దంచితేనే చాలా మంచిది, దీని జ్యూసీగా వస్తుంది. ఇప్పుడు ఈ రాయితో ఇదంతా దంచుతున్నాను. గుల్కంద్ని ఈ రాయిలో వేస్తున్నాను చూడండి. తర్వాత దీంతో దంచాలి. గుల్కంద్ ఇలా దంచాలి అన్నమాట. గులాబీ పువ్వు రేకులు, పటిక బెల్లం పౌడర్ చూడండి, ఇంత మంచిగా ఇలా దంచుకోవాలి. దంచేసిందంతా ఒక బౌల్లో తీసుకొని ఒక నైట్ అంతా బయటనే అట్లానే వదిలేయాలి. మళ్ళీ మరుసటి రోజు మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు దంచిందంతా నేను ఇందులో వేస్తున్నాను చూడండి. ఇంకొంచెం పటిక బెల్లం పౌడర్ కూడా వేయాలి చూడండి. దంచిందంతా చూడండి. రోజ్ ఫ్లవర్స్, పటిక బెల్లము, యాలక్కాయ పౌడర్ దంచడం అయిపోయింది. ఇప్పుడు ఇది స్టోర్ చేయాలి అన్నమాట. చూడండి, దంచిందంతా కూడా ఒక బౌల్లో తీస్తున్నాను నేను. గుల్కంద్ ఎంత రుచిగా ఉంటుంది. ఇది పాన్లో పెట్టుకొని కూడా తినచ్చు, తమలపాకులో పెట్టి తినచ్చు, అండ్ పిల్లలకి పాలల్లో కలిపి కూడా ఇవ్వచ్చు. చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయి గుల్కంద్లో. గుల్కంద్ రెడీ అయిపోయింది. ఇది ఒక రోజు నైట్ అంతా బయటనే పెట్టాలి. మళ్ళీ మరుసటి రోజు అది కలర్ చేంజ్ అవుతుంది, అది కూడా మీకు చూపిస్తాను చూడండి. నిన్న నేను చేసిన గుల్కంద్, రోజ్ ఫ్లవర్స్తో చేసిన గుల్కంద్ అనే స్వీట్ చూపిస్తున్నాను చూడండి. మూత తీసి చూడండి ఎంత మంచిగా అయ్యిందో. ఒక రోజు రాత్రంతా అలా మనం చేసి నానబెట్టేయాలి. దీని రెసిపీ అంతా ఇప్పుడు నేను యూట్యూబ్లో అప్డేట్ చేస్తాను చూడండి. ఈ గుల్కంద్ అనేది చాలా ఆరోగ్యకరమైన ఫుడ్. ఇది తమలపాకులో తినచ్చు, పిల్లలకి పాలల్లో మిల్క్లో వేసి కలిపి ఇవ్వచ్చు. చర్మ సౌందర్యానికి కూడా చాలా ఉపయోగాలు. దీని బెనిఫిట్స్ అన్నీ కూడా నేను చెప్తాను ఒకరోజు. ఈరోజు మాత్రం గుల్కంద్ స్వీట్ ఎలా చేసాను అనేది అప్డేట్ చేస్తాను చూడండి. ఎంత చక్కగా అయ్యిందో. ఇది మాత్రం మనము ఒక నెల రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిగా ఉంటుంది, ఏమి పాడవదు. గుల్కంద్ స్టోర్ చేసుకోవాలంటే ఒక శుభ్రమైన గాజు బాటిల్ తీసుకోవాలి. నేను ఒక బాక్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో గుల్కంద్ వేస్తున్నాను చూడండి. ఇది మనకి ఒక 1 month వరకు కూడా స్టోరేజ్ చేసుకోవచ్చు. మనకు కావాల్సినప్పుడు పిల్లలకి పాలల్లో వేయచ్చు. మనకు తినాలి అనుకుంటే మా ఇంట్లో తమలపాకు చెట్టు కూడా ఉంది, అందులో ఇది పెట్టుకొని కూడా తినచ్చు అన్నమాట. చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగా ఊరిందో.
ఒక నైట్ అంతా బయట పెట్టేసుకోవాలి మనం చేసుకున్నాక. దాని మీద కొంచెం నేను పటికి బెల్లం బిళ్ళలు వేస్తున్నాను అనమాట. అంతే, గుల్కంద్ స్వీట్ రెడీ అయిపోయింది. చూడండి, ఇంటిలోనే ఈజీగా మనకి వచ్చే గులాబీ పువ్వు రేకులతో గుల్కంద్ అనే స్వీట్ నేను ఇంట్లోనే చేశాను. చూడండి ఎంత టేస్టీగా. ఇది తమలపాకులో పెట్టుకొని తినొచ్చు. ఇప్పుడు నేను తమలపాకు కూడా తీసుకొచ్చి గుల్కంద్ అనేది దాంట్లో పెట్టి మీకు చూపిస్తాను. చూడండి చూడండి ఎంత ఈజీగా టేస్టీ గుల్కంద్ స్వీట్ రెడీ. ఇప్పుడు నేను గుల్కంద్ చేశాను కదా, ఈ తమలపాకులు కోసి దీంట్లో నేను ఆ గుల్కంద్ అనే స్వీట్ గులాబీ పువ్వులతో చేసిన స్వీట్ పెట్టి చూపిస్తాను. చూడండి చాలా బాగుంటుంది. ఇది పాన్లో పెట్టుకొని తింటారు మెయిన్. ఇప్పుడు చూడండి తమలపాకు కట్ చేస్తున్నా నేను. చూడండి తమలపాకులు మా చెట్టువి కోసాను. ఇప్పుడు చూడండి తమలపాకులన్నీ కోసుకొని వచ్చాను మా చెట్టువి. ఇప్పుడు నేను ఇందులో గుల్కంద్ పెట్టి చూపిస్తాను. చూడండి చూడండి గుల్కంద్ వేస్తున్నా ఇందులో. చూడండి రెడీ అయిపోయింది గుల్కంద్ పాన్. ఇట్లా తింటే చాలా మంచిది ఆరోగ్యానికి. గుల్కంద్ పాన్.